హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన పదార్థం కుడుములు, ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి తీసుకుందామండి. ఇక్కడ పచ్చెనపప్పు బాగా కడుక్కొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బియ్యం పిండిలో మనము ఒక దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇక్కడ నేను బెల్లం కూడా తరిగి పెట్టుకొని దాన్ని కరిగించుకున్నానండి, కొంచెం వాటర్ పోసుకొని. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి కరగబెట్టుకొని వడబోసుకున్నాను. అది నేను ఇందులో పోసుకుంటున్నాను. మనకి 1 కప్పు బియ్యం పిండికి దాదాపు 3/4 కప్పు బెల్లం పాకం అనేది పడుతుంది. జాగ్రత్త అండి, స్పూన్తో కలుపుకోండి, ఎందుకంటే బాగా వేడిగా ఉండిద్ది. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి మనం. మిగతాది మనము మరిగించిన నీళ్ళతో కలుపుకుందాము. ఇక్కడ నేను వాటర్ అనేది నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. చేయి పెడితే కాలుతుంది, అందుకని స్పూన్తో కలుపుకుందాము. ఇట్లా కలుపుకున్న తర్వాత చివరిలో మనం నెయ్యి వేసి కలుపుకుందాము, లేకపోతే అది మన చేతులకి అంటుకుపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టీమ్ చేసుకుందాము. దానికి ఇడ్లీ ప్లేట్ తీసుకొని అడుగున కొంచెం నెయ్యి రాసుకుందాము. అలాగే మన చేతులకు కూడా నెయ్యి రాసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కుడుముల్లాగా ఒత్తుకుందాము. ఇట్లా కుడుముల్లాగా చేసుకొని పెట్టుకుందామండి అన్నీ. ఇవి వినాయకుడికి చాలా ఇష్టమైన పలహారాలంట, కుడుములు అలాగే ఉండ్రాళ్ళు. ఇవి డీప్ ఫ్రై చేయము కదండి, స్టీమ్లో చేసి పెడతాము. అందుకని ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే మన బుజ్జి గణపయ్యకి ఎంత తిన్నా పొట్ట నిండినట్టు అనిపించదంట. మనము ఇలా వినాయక చవితి అప్పుడు వినాయకుడికి చేసి పెడితే వినాయకుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో వినాయక చవితి వస్తుంది కదండి, ఇలా కుడుములు ఉండ్రాలు చేసి మన బుజ్జి గణపయ్యకి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మిగతావి కూడా అట్లాగే అడుగున నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా కుడుముల్లా చేసుకొని పెట్టుకుందాము. మనం ఇదే పిండితో ఉండ్రాలు కూడా చేసుకోవచ్చండి. వాటిని బాల్స్ లాగా చేసుకొని స్టీమ్ చేసుకోవడం అంతే. ఒక 1/2 అవర్ పడుతుందండి ఇవి స్టీమ్ అయిపోవడానికి. 1/2 అవర్లో మనకి రెడీ అయిపోతాయి. ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు మీ పిల్లలకి స్నాక్స్గా కూడా అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు.
ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో అడుగున నీళ్ళు పోసుకొని మనం చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళ ప్లేట్లు అందులో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట పాటు మనము ఉడికించుకుందాము. అండి ఎంతో సింపుల్గా రుచికరమైన వినాయకుడికి ఇష్టమైన పదార్థం ఉండ్రాళ్ళు కుడుములు రెడీ. అందరికీ తెలిసిన పదార్థమే, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాగే కొత్తగా వంటలు స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మనకి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మనం ఇంకా సింపుల్ ఈజీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.